జగదీశ్వరితో శ్యామల ఎలా అంటూ ఉంటుంది, ఏంటి వదిన నువ్వు ఏదో నిర్ణయం తీసుకున్నావు, అందరినీ రమ్మని చెప్పావు, ఇప్పుడు ఆ నిర్ణయం ఏంటో చెప్పు వదిన అని చెప్పి శ్యామల జగదీశ్వరిని అడుగుతూ ఉంటుంది. దాంతో జగదీశ్వరి అయితే ఇలా అంటూ ఉంటుంది, నా ఇంటి బాధ్యతల్ని నా కోడలికి అప్పచెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది. దాంతో శ్యామల అయితే ఏ కోడలికి అప్పచెప్పాలనుకుంటున్నావు వదిన అని చెప్పి అంటుంది. నా చిన్న కోడలైన శాలినికి అప్పచెప్పాలనుకుంటున్నాను అంటూ జగదీశ్వరి అంటుంది. అది వినగానే శాలిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఆ మాట వినగానే శ్యామల అయితే అదేంటి వదిన, పెద్ద కోడలు చంద్రకళ ఉంది కదా, చంద్రకళకి ఇవ్వాలని నీకు అనిపించలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో జగదీశ్వరి ఇలా అంటూ ఉంటుంది, ఆ రోజు చంద్రకళనే నాకు ఇంటి బాధ్యతలు అవసరం లేదు, అత్తయ్య ప్రేమ నా భర్త ప్రేమ దొరికితే చాలు అని చెప్పి చంద్రకళ తనతో తానే స్వయంగా నాకు ఇంటి బాధ్యతలు అవసరం లేదని చెప్పి నాతో అన్నది. అందుకే తనకి ఇవ్వాలని నాకు అనిపించలేదు, శాలినికి అందుకే ఈ బరువు బాధ్యతలు ఇస్తున్నానని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే చంద్రకళని పిలిచి ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మా చంద్రకళ, ఎందుకమ్మా నువ్వు అలా అన్నావు, ఇంటి బరువు బాధ్యతలు నీకు అవసరం లేదా, అలా ఎందుకు అన్నావు అని చెప్పి శ్యామల చంద్రకళని అడుగుతూ ఉంటుంది. దాంతో చంద్రకళ అయితే ఇలా అంటూ ఉంటుంది, నాకు ఇంటి బరువు బాధ్యతలు కావాలి పిన్ని గారు, నాకు ఆ హోదా కావాలి, ఇంటి బరువు బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి చంద్రకళ అంటూ ఉంటుంది. అది వినగానే శ్యామల జగదీశ్వరి శాలిని వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇప్పుడు జగదీశ్వరి ఎవరికి ఇస్తుంది ఆ హోదాని అని చెప్పి అక్కడ ఉన్న శాలిని చంద్రకళ విరాట్ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక జగదీశ్వరి అయితే ఎవరికి ఇవ్వాలో తెలియక సతమతం అవుతూ మౌనంగా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.